దళితులతో వెట్టి చాకిరీ చేయించుకొని తొలగిస్తారా? సాకే హరి మున్సిపాలిటీలో వెట్టి చాకిరీ చేయించుకొని అన్యాయంగా ఎలా తొలగిస్తారని కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణను ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కమిషనర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. సాకే హరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత మున్సిపల్ కార్మికులను తొలగించడం జరిగిందని వాపోయారు. దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దళిత గిరిజన కార్మికుల పట్ల వివక్షత కనబరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 10 ఏళ్లుగా 10 మంది దళిత కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకొని అన్యాయంగా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు జేఏసీ ఆధ్వర్యంలో కోరినా పట్టించుకోకపోగా ఎమ్మెల్యే చెబితేనే తీసుకుంటానని చెప్పడం సరికాదన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వెళితే అధికారులు రాజకీయ నాయకులు చెప్పందే చేయలేమంటూ నిస్సిగ్గుగా తెలియచేస్తున్నారన్నారు. న్యాయపరమైన దళిత కార్మికుల సమస్యలకు సమాధానం చెప్పలేక కార్యాలయంలో ఉండి కూడా లేడని చెప్పిస్తున్నాడంటే కమిషనర్ అవినీతి బాగోతాలు అర్థమవుతున్నాయన్నారు. దళిత కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని, పైగా ఎమ్మెల్యే అనుచరులే దళితులు చిచ్చు రాజేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, దీనిని గుర్తించి దళిత గిరిజన ప్రజానీకం తిప్పి కొట్టాలన్నారు. 10 ఏళ్లుగా మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న వారిని అర్ధాంతరంగా తొలగించడంతో వారి బతుకులు వీధిన పడ్డాయని ఆవేదన చెందారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కమిషనర్ కూటమి రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, చెలిమప్ప తాలూకా అధ్యక్షులు మరియు జిల్లా నాయకులు దొనగాని తిమ్మప్ప, డాబా రమేష్, భాస్కర నాయక్, సిర్పి గంగప్ప, గోపాల్, రామచంద్ర, నరసింహులు, శ్రీరాములు, లక్ష్మీదేవి, వేదావతి, బాలు, శివ తదితరులు పాల్గొన్నారు.